Music Studio. నమస్కారం. అతిథి న్యూస్కి స్వాగతం. వైసీపీ హయాంలో నిర్లక్ష్యానికి గురైన వెలుగొండను పూర్తి చేసి మార్కాపురాన్ని హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేశారని విద్యాశాఖ మంత్రి గుత్తిపాటి రవికుమార్ అన్నారు. బుధవారం మార్కాపురంలో నిర్వహించిన 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. వెలుగొండ ప్రాజెక్టును గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆయన విమర్శించారు. ప్రాజెక్టుకు అవసరమైన నికర జలాల కేటాయింపు కోసం అప్పట్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్ఛార్జీలు ఢిల్లీలో పోరాటం చేసి సాధించారని గుర్తు చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రాజెక్టులు, ప్రాంతీయ అవసరాలపై సరైన అవగాహన లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వెలుగొండ ప్రాజెక్టుకు నిధులు మంజూరు చేసి పనులు వేగవంతం చేయడం ద్వారా తమ చిత్తశుద్ధిని నిరూపించుకుందని మంత్రి పేర్కొన్నారు. ప్రాజెక్టు పనుల పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారని తెలిపారు. కేంద్ర మంత్రి కూడా మీరు అపోజిషన్ లో ఉండి మీరు ఈ ప్రాజెక్టు మీద ఇంత దూరం వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇచ్చారు, చాలా సంతోషం. తప్పకుండా ఈ ప్రాజెక్టుకి ఎన్ని టీఎంసీలు నీళ్ళు ఇవ్వాలో అది శాంక్షన్ చేస్తాం, ఈ ప్రాజెక్ట్ ని రికగ్నైజ్ చేస్తాం అన్నారు, ఐడెంటిఫై చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం మేము చేశాం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండి ముఖ్యమంత్రిగా ఉండి నేను ఎన్నో చేశాను, నా అంత ఎవరు చేయలేదు, 5 సంవత్సరాల్లో నేను గొప్ప చేశానని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి ప్రకాశం జిల్లాలో ఉన్న ప్రాజెక్టు ఎక్కడుంది, ఏంది, దీనికి ఎన్ని నీళ్లు కావాలనేది మర్చిపోయాడు. అది జగన్మోహన్ రెడ్డి రాజకీయం. 5 సంవత్సరాలు అవకాశం ఇస్తే జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఆ విధంగా ఉంది. అదే కాదు, ఆ రోజు మాట ఇచ్చిన ప్రకారం మన పార్టీ కూటమి పార్టీ చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలో రాగానే చెప్పినట్టు జిల్లా ఇవ్వడం జరిగింది. వెలుగొండ ప్రాజెక్టుకి మేము వెళ్ళి అడిగాం. ఆ రోజు మనం చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు ఇక్కడ జరుపుకున్నారు. ఆ రోజు గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం వస్తా. ఆ రోజు మనం ఇట్లా చెప్పామని చెప్పగానే మీరు వెళ్ళి ధైర్యంగా చెప్పండి, ఆ ప్రాజెక్ట్ మనం స్టార్ట్ చేస్తున్నాం అన్నారు. ఆ రోజు మార్కాపురం వచ్చారు నారాయణ రెడ్డి గారు, మనందరం కలిసి రెడ్డి గారు అధ్యక్షన ఆ రోజు 550 కోట్ల రూపాయలు ఇచ్చి సప్లై ఛానల్ ప్రారంభించడం జరిగింది. మళ్ళీ ప్రతి నెల కూడా మంత్రి గారిని ప్రతి నెల కూడా ప్రాజెక్టుకు పంపిస్తున్నారు. ప్రతి నెల వెళ్ళి ఎంత వర్క్ జరిగింది చూసినామని. తర్వాత చాలాసార్లు నారాయణ రెడ్డి గారు చెప్పారు, ఎంత ప్రాజెక్ట్ చేసినా మనం ఆర్ఆర్ ప్యాకేజీలు, అదే ముంపు గ్రామాల ప్రజల్ని వాళ్ళ కనుక ఇవ్వకపోతే కనుక ముఖ్యంగా 11 గ్రామాలు ఉన్నాయి, ఇవ్వకపోతే మనకి ఇబ్బంది. దానికి ఒక 1200 కోట్ల పైన డబ్బులు కావాల్సి వచ్చిందని చాలాసార్లు అనుకున్నాం. తర్వాత ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగానే ఇస్తున్నాను, మీరు దాని గురించి ఎందుకు గాబరా పడతారు, మనం చెప్పాం కదా ప్రాజెక్ట్ చేద్దామని, ఎట్టి పరిస్థితుల్లో మనం చేద్దామని చెప్పారు. 980 కోట్ల రూపాయలు ఇచ్చారు. నిన్న మంత్రి గారు వచ్చారు. మంత్రి గారు వచ్చి టర్నాల దగ్గర ఎంత పని జరుగుతుందో చూసి వెళ్ళారు. మంత్రి గారు చెప్పాం, మేము ఎవరున్నా ఎవరు లేకపోయినా మీరు మా కోసం ఆగొద్దు, ప్రతి నెల మీరు వచ్చి మీ పని చేయండి, మీ మంత్రి లేడో లేకపోతే ఎమ్మెల్యే లేడో అనేది మేము ఆగొద్దు, మనకు కావాల్సింది ప్రాజెక్టు ఇవన్నీ కాదని చెప్పాం. అది కూడా చేస్తున్నారు. ఇది కాకుండా రాయలసీమ జిల్లాలకి, దాంతోపాటు మన ప్రకాశం జిల్లా, ముఖ్యంగా మార్కాపురం జిల్లా, కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లాను కూడా హార్టికల్చర్ హబ్గా చేరుస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తా ఉన్నాం, నేను గోదావరి జిల్లా ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను, వెస్ట్ గోదావరి. అక్కడ చూస్తే పంటలు చూస్తుంటే మనకి అక్కడ పరిస్థితి చూస్తుంటే చాలా బాధ వేసింది. ఎందుకంటే బ్రహ్మాండమైన నీళ్లు, ఈ పంట కోకోను, మన పామాయిల్ పంట ఎకరానికి లక్షల రూపాయలు వాళ్ళ రైతులు లాభం పొందుతుంటే మనం పంట పండితే వర్షం కోసం ఎదురు చూస్తాం పరిస్థితి మనకు వచ్చింది అనమాట. అక్కడికిక్కడ తేడా చూసాం. ఆ రోజు చెప్పాడు ముఖ్యమంత్రి గారు, తప్పకుండా ఇక్కడ కూడా మనం హార్టికల్చర్ తీసుకుంటాం, రాబోయే రోజుల్లో స్ప్రింక్లర్లు కానీ. నేను చూసాం పల్నాడులో కూడా అప్పుడే పామాయిల్ పంట వేయటం కూడా బిగిన్ చేశారన్నమాట. అక్కడ కూడా ఇవన్నీ కూడా వస్తే కనుక మన ప్రాంతం కూడా ఆ ప్రాంతాలతో కూడా సమానంగా రాబోయే రోజులు అభివృద్ధి చెందిద్దని కూడా తెలియజేసుకుంటూ మనం చూస్తాము. నేను గోదావరి జిల్లా ఇన్ఛార్జిగా కూడా ఉన్నాను, వెస్ట్ గోదావరి. అక్కడ చూస్తే పంటలు చూస్తుంటే మనకి అక్కడ పరిస్థితి చాలా బాధ వేసింది. ఎందుకంటే బ్రహ్మాండమైన నీళ్లు, ఈ పంట కోకోను, పామాయిల్ పంట ఎకరానికి లక్షల రూపాయలు వాళ్ళ రైతులు లాభం పొందుతుంటే మనం పంట పడితే వర్షం కోసం ఎదురు చూస్తాం పరిస్థితి మనకు వచ్చింది అన్నమాట. అక్కడికి ఇక్కడ తేడా చూసాం. ఆ రోజు చెప్పాడు ముఖ్యమంత్రి గారు, తప్పకుండా
ఇక్కడ కూడా మనం హార్టికల్చర్ తీసుకుంటాం. రాబోయే రోజుల్లో స్ప్రింక్లర్ కానీ నేను చూసాం పల్నాడులో కూడా అప్పుడే పామాయిల్ పంట వేయడం కూడా బిగిన్ చేశారనమాట. అక్కడ కూడా ఇవన్నీ కూడా వస్తే కనుక మన ప్రాంతం కూడా ఆ ప్రాంతాలతో కూడా సమానంగా రాబోయే రోజులు అభివృద్ధి చెందిందని కూడా తెలియజేసుకుంటూ ఇంకా మనం ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు ఏప్రిల్ మే మాసంతో కల్పించిన గవర్నమెంట్ మంది అది మనం చెప్పుకోవడం చేత వారి పెన్షన్ పెంచడానికి 2,000 నుంచి 3,000 చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది. మనం ఒక సంతకంతో పెన్షన్ పెంచడే కాదు, ఏప్రిల్ మే పెన్షన్ కూడా కల్పించేది. ఇంకా పెన్షన్ అడుగుతున్నారు అందరూ కూడా. తప్పకుండా తొందరలోనే కొన్ని ఆర్థిక పరంగా కొద్దిగా సౌకర్యంగా తప్పకుండా అవి కూడా చేస్తా అని చెప్పి మాకు మీటింగ్ జరిగితే మీటింగ్ లో కూడా చాలా మంది అడిగాం లోకేష్ గారిని. తప్పకుండా మనం చేద్దామని చెప్పి చెప్పుకోవడం జరిగింది. అవి కూడా చేస్తారు. ఇంకా తల్లి వందనం ద్వారా దాదాపు 10,000 కోట్ల రూపాయలు ఒకేసారి తల్లులు అకౌంట్ వేసే కార్యక్రమం చేశాం. ఉచిత బస్సు ఇచ్చాం. ఆ రోజు ఏదైతే చెప్పాం 3 సిలిండర్ ఇచ్చే కార్యక్రమం చేశాం. ఎవరైతే పేద విద్యార్థులు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలలో బలోపేతం కోసం 16,000 మంది టీచర్ పోస్టులు చేస్తే దాని మీద కూడా సంవత్సరాల అయిన తర్వాత చెడు ప్రచారం చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇట్లాంటి అన్ని మంచి కార్యక్రమాలు చేస్తుంటే మన మంచి కార్యక్రమాలు 2 సంవత్సరాల విజయోత్సవ సభలో మనం చెప్తాం ప్రజలకు వెళ్ళిందనే ఉద్దేశంతో ఒక చెడు సాంప్రదాయం వాళ్ళకు అన్న అలవాటు అనమాట. మొదటి నుంచి వాళ్ళకున్న అలవాటే. ఎప్పుడు మనం ఒక కార్యక్రమం చేస్తుంటే ఆ రోజు ఒక చెడు కార్యక్రమాన్ని మన మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. తస్మత్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి పనిచేయడు కానీ పని చేసినట్టు అంతా నేనే చేసినట్టు మనం 2,000 పెన్షన్ ఇస్తే నేనే ఇచ్చానని చెప్పి సినిమానిద్దాం వాళ్ళు అనమాట. అది ఒకసారి మనందరం కూడా జాగ్రత్తగా గమనించుకొని ముందుకెళ్ళాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటాం. మార్కాపురం జిల్లా కొత్తగా ఏర్పడింది. మేము పాత ప్రకాశం జిల్లాలో కలిసి ఉన్నాం. మా సహాయ సహకారాలు ముఖ్యంగా నా డిపార్ట్మెంట్ పరంగా కానీ ఎప్పుడు కూడా మార్కాపురం జిల్లాకి ఉంటుందని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానంలో 4 రాజగోపురాలు పునఃనిర్మాణానికి దేవాదాయ శాఖ కమిషన్ వారు కావలసిన ప్లాన్ అంచనాలు తయారు చేసేందుకు అనుమతులు జారీ చేశారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి తిమ్మనాయుడు తెలిపారు. మంత్రి రవికుమార్ సహకారంతో ప్రసన్నాంజనేయ స్వామి వారి ఆలయంలో ప్రహాకార మండపం 4 రాజగోపురాలు నిర్మాణానికి దాతలను కూడా సిద్ధం చేశారని తిమ్మనాయుడు తెలిపారు. అలాగే దేవస్థానం వద్ద భక్తుల కోసం ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రోడ్డు విస్తరణ కోసం ప్రతిపాదనలు పంపించారని, అలాగే దేవాలయం ఆవరణంలో పరిసరాలలో గ్రీనరీ కోసం మంత్రి రవికుమార్ చేతుల మీదుగా మొక్కలు నాటించే కార్యక్రమం త్వరలో ఏర్పాటు చేయనున్నారని, ఆలయ అభివృద్ధి భక్తులు దాతలు వారి వంతుగా సహకారం అందజేయాలన్నారు. నమస్కారం. శ్రీ సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు జరిగే అభివృద్ధి పనుల్లో భాగంగా మొదటి ప్రాధాన్యతలో దేవస్థానం చుట్టూ ఉన్నటువంటి ప్రాకారము మరియు 4 రాజగోపురాలను పునర్నిర్మించాలనేది స్థానిక శాసనసభ్యులు మంత్రివర్యులు అయినటువంటి గుట్టిపాటి రవికుమార్ గారి యొక్క ఆలోచన. అదేవిధంగా దేవస్థానంలో చాలా అభివృద్ధి పనులు కూడా చేపట్టడానికి మంత్రి గారు ఎన్నో సూచనలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగా దేవస్థానం ముందు వైపుగా ఉన్నటువంటి సిసి రోడ్డును కూడా దేవస్థానం లోపల ఏ విధంగా అయితే ఫ్లోర్ హైట్ ఉందో ఆ ఫ్లోర్ హైట్కు తీసుకురావడానికి కూడా ప్లాన్స్ అండ్ ఎస్టిమేట్స్ తయారు చేయడం జరుగుతుంది. అలాగే దేవస్థానంలో చుట్టూ ఉన్నటువంటి ల్యాండ్స్ మరియు ఇతర ప్రభుత్వ భూములన్నిటినీ కూడా దేవస్థానం పేరున రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా సర్వే చేయడం జరుగుతున్నది. ఈ సర్వే పూర్తయిన పిమ్మట ఈ దేవస్థానానికి భవిష్యత్తులో ఎన్నో అవసరాలు ఉంటాయి మరియు అభివృద్ధి పనులు చేపట్టడానికి కూడా భూమి కొరత ఏర్పడకుండా ఒక ల్యాండ్ బ్యాంకును ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నం జరుగుతుంది. అందుకోసం అనేసి ఇప్పుడు సింగరకొండ అంతటిని కూడా సర్వే చేసి వాటంతటిని కూడా దేవస్థానం పేరున ట్రాన్స్ఫర్ చేయడానికి సర్వే చేయడం జరుగుతుంది. అలాగే కూడా భవిష్యత్తులో భక్తులకి ఇక్కడ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను కూడా కల్పించడానికి మంత్రివర్యులు మరియు ఇక్కడ దేవస్థానం యొక్క పాలక మండలి సభ్యులు అనేక నిర్ణయాలు తీసుకోవడమైనది. ఆ నిర్ణయాల్లో భాగంగా టాయిలెట్ బ్లాకు, కోనేరు మరియు గోశాల వంటివి ఏర్పాటు చేస్తున్నాము. అది దాతల సహకారంతో మరియు ఇంకా ఎన్నో అభివృద్ధి పనులు కూడా చేపట్టడానికి మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సుమారు ఎన్ని కోట్లు ఉన్నాయి సార్? దాదాపు 20 కోట్ల పైన ప్రతిపాదనలు సిద్ధం చేయడం జరిగింది. టెక్నికల్ కమిటీ విజిట్ చేసి వెళ్ళిపోయిన వెంటనే వాటినన్నింటినీ అప్రూవల్ తీసుకొని కమిషనర్ గారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. కమిషనర్ గారు మంజూరు ఉత్తర్వులు ఇచ్చిన వెంటనే ఒక 2 నెలల లోపలనే పనులు మొదలు పెట్టడానికి కూడా మేము సిద్ధమవుతున్నాము. అలాగే
ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పాత దాతలందరినీ కూడా వారికి భవిష్యత్తులో కూడా కొన్ని సదుపాయాలు కల్పించడానికి దేవస్థాన పాలక మండలి మరియు నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి దాతలందరినీ సంప్రదించి మరియు రాజగోపురాల నిర్మాణానికి ముందుకు వస్తున్నటువంటి దాతలను కూడా ఇప్పటికే దాదాపు ఎంపిక చేసుకోవడం జరిగినది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రాజగోపురాలు ప్రాకార మండపాలను కూడా నిర్మాణాన్ని 1 సంవత్సరం లోపల పూర్తి చేసి వాటిని కూడా ప్రారంభానికి చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది. వీటన్నిటిని ఒక ప్రణాళికబద్ధంగా ఒక టైం బౌండ్ పెట్టుకొని కంప్లీట్ చేస్తామని దేవస్థానం తరఫున ఆలోచన చేయడం జరుగుతుంది. నమస్కారం. ఈరోజు శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవస్థానం నందు చరిత్ర లిఖించడానికి మొదటి అడుగు పడిందని చెప్పుకోవచ్చు. ఇందులో చెప్పుకోవాల్సిన అంశం ఏమిటంటే 4 రాజగోపురాలు మరియు ప్రాకార మండపము పునర్నిర్మాణానికి కావలసినటువంటి ప్లాన్స్ మరియు ఎస్టిమేట్స్ తయారు చేయించడానికి కమిషనర్ దేవాదాయ శాఖ వారు అనుమతులు జారీ చేయడమైనది. వీటి పునర్నిర్మాణం నిమిత్తము దాతలందరినీ కూడా ఇప్పటికే మేము సంప్రదించి వారి యొక్క అంగీకారం కూడా తీసుకోవడమైనది. వీటన్నిటినీ దాతల సహకారంతో పునర్నిర్మాణం చేపట్టడానికి దేవస్థానం కమిటీ వారు మరియు కార్యనిర్వహణాధికారి గారు నిర్ణయించారు. కాబట్టి దానాన్ని నింపాలనే ఉద్దేశంతో ఈ వర్షాకాలము ప్రారంభమైన పిమ్మటనే కొన్ని పనులు చేపట్టడం జరుగుతుంది. అలాగే దేవస్థానం చుట్టూ ఉన్నటువంటి కొండ ప్రాంతంలో కూడా DWMA వారి సహకారంతో కూడా చెట్లను నాటే కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరము ప్రారంభిస్తుంది. మున్సిపాలిటీలో పౌర సేవలు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ జీవో నెంబర్ 975/673ని నిలుపుదల చేయాలని కోరుతూ బుధవారం అద్దెంకి మున్సిపాలిటీలో ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ విభాగం యూనియన్ కార్యదర్శి శామ్యుల్ సంతకాలు సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీలు ప్రైవేటీకరణను నిరసిస్తూ సంతకాల సేకరణ చేసి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మున్సిపల్ మంత్రి నారాయణకు లేఖ ద్వారా తెలియజేయనున్నారని, వేలాది మంది మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నారని, వారందరినీ పర్మినెంట్ చేసి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి అని శామ్యుల్ తెలిపారు. మున్సిపల్ కార్మికులకు ఉన్న సమస్యలు పరిష్కరించకుండా మున్సిపాలిటీలు ప్రైవేటీకరణ చేసే పనిలో ప్రభుత్వం ముందుందని శామ్యుల్ విమర్శించారు. ఎంప్లాయీస్ ఫెడరేషన్ CIT ఆధ్వర్యంలో ఈ రోజున అద్దెంకి మున్సిపల్ ఇంజనీరింగ్ మాస్టర్ పాయింట్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. ఈ యొక్క సంతకాల సేకరణ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ప్రైవేటీకరణ రద్దు చేయాలి, 975, 673 జీవోలు రద్దు చేయాలని చెప్పని ఈ రోజున గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మంత్రి నారాయణ గారికి ఈ యొక్క సంతకాల సేకరణ జరిపి ఈ యొక్క కాగితాలను వాళ్ళకి అందజేయడం అనేది ఈ యొక్క ముఖ్య ఉద్దేశము. అదేవిధంగా మున్సిపల్ ఇంజనీరింగ్లో ఎదుర్కొంటున్న సమస్యలు రిస్క్ ఎలిమెంట్స్, హెల్త్ ఎలిమెంట్స్, అదేవిధంగా సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి డిజెక్షన్ మార్చి వాళ్ళకి కనీస వేతనం ఇవ్వాలని చెప్పని ఈ రోజున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ప్రతి ఒక్క మున్సిపల్ కార్మికులకి కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పని ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా హైకోర్టు తీర్పు ఇచ్చిన ప్రకారం 2016లో సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని చెప్పని ఆ రోజున అమలు చేయడం జరిగింది. అది అమలు చేయాలని చెప్పని ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా 60 నుంచి 62 సంవత్సరాలకి వయో పరిమితి పెంచాలని చెప్పని ఈ రోజున డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని చెప్పని ఈ రోజున డిమాండ్ చేస్తున్నాం. ఉసురుపాటి శామ్యులు, అద్దంకి మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి. వెంటనే పరిష్కరించాలి, మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే అమలు చేయాలి, సంక్షేమ పథకాలు అమలు చేయాలి, సంక్షేమ పథకాలు పర్మిట్ చేయాలి, మున్సిపల్ కార్మికుల అందరినీ పర్మిట్ చేయాలి, మున్సిపల్ కార్మికుల అందరినీ రద్దు చేయాలి, మున్సిపాలిటీ ప్రైవేటీకరణను రద్దు చేయాలి, మున్సిపాలిటీ ప్రైవేటీకరణను రద్దు చేయాలి, 975 జీవోను రద్దు చేయాలి, 975
675 జీవోను రద్దు చేయాలి. 673 జీవోను పరిష్కరించాలి. మున్సిపల్ కార్మికుల సమస్యలు వెంటనే ఇవ్వాలి. కనీస వేతనం ఇవ్వాలి. కనీస వేతనం ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి. సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలి. 12వ BRCని అమలు చేయాలి. 12వ BRCని దీన్ని వచ్చేసి మన ముఖ్యమంత్రి గారికి ఈ మొత్తం పంపించేస్తాం. అంటే మన ప్రైవేటీకరణ రద్దు చేయాలని చెప్పి, అదేవిధంగా సమాన పని సమాన వేతనం ఇవ్వాలని చెప్పని ఈ రోజున మన అద్దెకి మున్సిపల్ ఆఫీస్ వద్ద ఈ విధంగా తీసుకుంటాం. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మీ పూర్తి పేరు, ఇక్కడ వచ్చేసి మీరు చేసే హోదా నాన్ PH వరకు, ఇది వచ్చేసి మన సింగరకొండ శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి మరియు కోదండరామస్వామి దేవాలయాల్లో స్వామివార్లను బుధవారం అన్నమయ్య కళాక్షేత్ర పీఠాధిపతి విజయశంకర స్వామీజీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం ఆవరణంలో భక్తులతో కలిసి శ్రీరామ నామ జపం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శ్రీరామ జన్మ నక్షత్రం పునర్వస సందర్భంగా శ్రీరామ నామం జపం చేసేందుకు భక్తులతో కలిసి సింగరకొండకు వచ్చారని, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో భక్తిని ప్రచార నిమిత్తం ప్రయాణం చేస్తున్నారని, అందులో భాగంగా స్వామివారి జన్మ నక్షత్రం పునర్వసు సందర్భంగా సింగరకొండకు రావడం జరిగిందన్నారు. శ్రీరామ జన్మ నక్షత్రం పునర్వసు నక్షత్రం రోజున శ్రీరామ నామ స్మరణం చేస్తే ఎంతో పుణ్యం వస్తుందని, భక్తులతో కలిసి ప్రతి నెల పునర్వసు నాడు రావడానికి కృషి చేస్తారన్నారు. నా పేరు విజయశంకర్ స్వామి, శ్రీ అన్నమయ్య పీఠం పీఠాధిపతి, తిరుపతి. ఈరోజు సింగరకొండ ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని దర్శించుకోవడానికి భక్తాదులందరితో రావడం జరిగింది. ఈరోజు శ్రీరామ జన్మ నక్షత్రం పునర్వసు సందర్భంగా ఇక్కడ శ్రీరామ నామస్మరణ చేయడానికి రావడం జరిగింది. ఎందుకంటే శ్రీరాముడి జననమే ఒక శుభదినం, ఒక వెలుగు. ఏదైతే చీకటి ఉన్నదో శ్రీరాముడి జననంతోనే పునర్వసు అంటే ఒక వెలుగు. ఏదైతే రాక్షసులు దుష్ట సంహారం గావించబడుతున్నారో, దుష్ట శిక్షణ చేయడానికి శ్రీరామచంద్రుడు జననం జరిగింది. అయితే మన గ్రామంలో భజనలు ఇవన్నీ రోజు మనం చేస్తుంటాం. శ్రీరామ జన్మ నక్షత్రం రోజు పునర్వసు రోజు కనుక మనం ఏదైతే ఆంజనేయ స్వామి దేవస్థానాలు కానీ, రాముడి దేవస్థానాలు కానీ, అటువంటి పుణ్యక్షేత్రాల్లో ఎక్కడైనా కానీ, మన ఇంట్లో కావచ్చు, మన దేవాలయంలో కావచ్చు, మనం ఆ రోజు మనం ఒక్కరం కాకుండా అనేక మంది ఒక చోటు చేసి శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి ఒక నామస్మరణ చేస్తే ఆ నామస్మరణకు ఎంతో శక్తి ఉంది. ఈరోజు సమాజంలో ఉండేటువంటి దుష్టత్వము, మన మానసిక క్లేశాలు, మన హిందూ ధర్మం కూడా అంతా బాగుపడుతుంది. కనుక శ్రీరామనామస్మరణ యొక్క గొప్పతనాన్ని తెలియజేయడానికి, నామస్మరణ మహత్వం తెలియజేయడానికి, ఏవైతే ప్రాచీన సాంప్రదాయం భజన, కోలాటము, చెక్క భజన ఇవన్నీ కూడా అంతరించిపోతున్నాయి, అవన్నీ పునర్నిర్మించాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. మేము ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక 4 రాష్ట్రాల్లో ఇటువంటి భక్తిని ప్రచారం చేస్తూ ఉంటాం. కనుక అందరికీ మన కష్టాలు, ఈ సమాజం అంతా బాగుండాలంటే కలియుగంలో నామస్మరణ ముక్తి మార్గమని శ్రీ అన్నమయ్య పీఠం ప్రచారం చేస్తూ ఉంది. మనం అనుసంధానం చేస్తే జీవితం అంతా ప్రశాంతంగా, హాయిగా, సంతోషంగా ఉంటుంది. మనకు జీవితంలో కష్టాలు ఉన్నాయి. ఇప్పుడు మీరందరూ ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి నా కష్టం తీరాలని దేవుని కోరారా లేదా? కోరారా? అందరూ స్వామి మా ఇంట్లో ఈ కష్టం ఉంది, నాకు ఈ బాధ ఉంది, పోవాలని కోరారా లేదా? అందరం కూడా కోరుకుంటాం. మీరందరూ కూడా కష్టాలు సహజమే కదా. ఈ కష్టాలు మనకు బాధలన్నీ పోవాలంటే ఒక తారక మంత్రం శ్రీరామ నామస్మరణ. అందరం కూడా వేదాలు, ఉపనిషత్తులు, పుస్తకాలు చదవడము కదా, అందరికంత ఓపిక కలియుగంలో ఉండదు. కాబట్టి కలియుగంలో ముక్తికి మార్గం నామస్మరణ. కనుక ఈరోజు శ్రీరామ జన్మ నక్షత్రం సందర్భంగా మనం ప్రకాశం జిల్లాలో భజన చేసే బృందాలు, కోలాట బృందాలు 2000 ఉంటాయి.
ఉంటాయా? ఎవరంతా వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి మనం ఏదైతే పవిత్రమైనటువంటి ప్రాచీన పుణ్యక్షేత్రాల దగ్గర ఇక్కడ మనం ఇప్పుడు అందరూ గుడికి వెళ్ళి చేసుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడ నామస్మరణ చేస్తే మంచి వాతావరణం వస్తుందా రాదా? వాళ్ళలో కూడా భక్తి పెంపొందుతుందా లేదా? కనుక మీ అందరికీ ఈరోజు ఇక్కడికి రావడం ఏంటంటే, మీరందరూ అడుగుతున్నారు స్వామి మాకు తిరుమల కొండలో భజనలు కావాలి, అడుగుతున్నారా లేదా? జయ రామ జయ జయ రామ, శ్రీరామ 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 జయ రామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ 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 జయ రామ జయ. వెలుగు శాఖలో పనిచేస్తున్న వివోఏలకు పనిభారం పెరగటం వలన గ్రూపులకు సంబంధించిన పని చేయలేకపోతున్నారని వివోఏల సంఘం నాయకురాలు కృష్ణవేణి బృందం విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను కలిసి వివరించారు. స్పందించిన మంత్రి రవికుమార్ తక్షణమే సంబంధిత మంత్రి అధికారులకు తెలిపి వివోఏలకు పని ఒత్తిడి లేకుండా చేయాలని కోరారు. గ్రూపులకు సంబంధించి ఎంత పనైనా చేస్తామని వివోఏలు మంత్రికి తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులకు దాతల సహకారం ఎప్పుడూ ఉంటుందని, ప్రతి విద్యార్థి కష్టపడి చదువుకొని మంచి గుర్తింపు తెచ్చుకోవాలని అద్దంకి మండల విద్యాశాఖ అధికారి కెవి శ్రీనివాసరావు అన్నారు. అద్దంకి మండలం సింగరకొండపాలెం ఎస్టీ కాలనీలో ఉన్న మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు కేకే కంప్యూటర్స్ శ్రీనివాస్, ఉపాధ్యాయుని ఏబీపీ పద్మజ సహకారంతో ఎంఈఓ శ్రీనివాసరావు, ప్రధాన ఉపాధ్యాయురాలు రామారావు, పూర్ణచంద్రరావు, ఏఈ రాజన్ బాబు, చంద్రశేఖర్ కలిసి నోటు పుస్తకాలు, ప్యాడ్లు, పెన్నులు బహుకరించారు. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ సింగరకొండపాలెం ఎస్టీ కాలనీలో మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 40 మంది విద్యార్థులకు శ్రీనివాస్, పద్మజ ముందుకు వచ్చి నోటు పుస్తకాలు ఇవ్వడం అభినందనీయమైన విషయమన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ అన్ని రకాల వస్తువులు కల్పిస్తున్నారన్నారు. ఆల్రెడీ చూస్తుంటే మీకు అర్థమవుతుంది. ఈరోజు మన సింగరకొండపాలెం ఈ ఎస్టీ స్కూల్లో పనిచేస్తున్న పద్మజ మేడం గారు, అలాగే మన పురుషోత్తమ్ మాస్టర్ గారి బావమర్ది పేరేంటి సార్, కె శ్రీనివాసరావు గారు మరి ఈ పాఠశాలలో చదువుతున్న 40 మంది విద్యార్థులకు గాను నోట్బుక్స్, అదే 4-5 తరగతుల వాళ్ళకి 6 నోట్బుక్స్, అలాగే 1 నుంచి మొత్తం 3 దాకా వాళ్ళకి నోట్బుక్స్ కానీ పుస్తకాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే 4-5 వాళ్ళకి ప్యాడ్స్ కూడా ఏర్పాటు చేశారు. మరి మాట్లాడబక్కరా పిల్లలు తల్లిదండ్రులు కొనిపెట్టకపోయినా పిల్లలకి బాగా చదువు రావాలనే ఒక సదుద్దేశంతో ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉపాధ్యాయులు సొంత నిధులు కూడా ఖర్చు పెడుతున్నదానికి ఉదాహరణ పిల్లల పట్ల ఎంత ప్రేమ చూపిస్తున్నారు, ఎంత నిబద్ధతో పనిచేస్తున్నారు అనే దానికి ఇట్లాంటి ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోవచ్చు. వేరే పాఠశాలలు అయితే తల్లిదండ్రుల దగ్గర నుంచి పిల్లల దగ్గర నుంచి ఎంత డబ్బు రాబట్టుకోవాలనే చూసే పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు నిబద్ధతతో పనిచేసి మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చి మరి పిల్లలకి కావాల్సిన వసతుల్ని ప్రభుత్వం కల్పించే వసతులతో పాటు అదనంగా మరికొన్ని వసతులు కూడా కల్పిస్తూ మరి పిల్లల అభ్యున్నతి కోసం తల్లిదండ్రులు, విద్యార్థులు అందరూ గమనించాలి. ప్రభుత్వ పాఠశాలని, ప్రభుత్వ ఉపాధ్యాయుల్ని ప్రోత్సహించాలి. ఎన్నో వసతులు ప్రభుత్వ పాఠశాలలో కల్పించబడినాయి. గతంతో పోలిస్తే ఇన్ని వసతులు ఏ కార్పొరేట్ పాఠశాలలో కూడా ఉండని విధంగా వసతుల్ని ఏర్పాటు చేశాం. అలాగే ఎటువంటి ఇబ్బంది ఉన్నా
అధికారులు మీకు మీ ఇబ్బందులు పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకం పెంచి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్చాల్సిందిగా కోరుతున్నాను. చాలామంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాల చూడకుండానే, అక్కడ పరిస్థితులు తెలుసుకోకుండానే మరి ఇతర పాఠశాలల వైపు వెళ్ళడం జరుగుతూ ఉంది. కానీ ప్రభుత్వ పాఠశాలని పరిశీలించాలి. అక్కడ వసతులు కానీ, ఉపాధ్యాయులు కానీ, సౌకర్యాలు కానీ, నాణ్యత కానీ, అన్ని విషయాల్లో మధ్యాహ్న భోజనం కానీ అన్నింటినీ పరిశీలించి అక్కడ పిల్లల్ని చేర్చాలి. పునర్వసు సందర్భంగా సింగరకొండలో వేంచేసుకున్న శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో బుధవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కోదండరామస్వామి వారిని భక్తులు దర్శించుకుని గోత్రనామాలతో పూజలు చేయించుకున్నారు. శ్రీరామ జన్మ నక్షత్రం పునర్వసు సందర్భంగా ఆలయంలో భక్తులు శ్రీరామనామం భజన చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం జరిగింది. శ్రీరామ వృద్ధుల ఆశ్రమం అధ్యక్షుడు రావురి రంగయ్య మాట్లాడుతూ శ్రీరామ జన్మ నక్షత్రం పునర్వసు రోజున ప్రతి నెల శ్రీ కోదండరామస్వామి ఆలయంలో స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి అలంకరణ తదుపరి ప్రత్యేక పూజలు చేసి భక్తులకు దర్శన సౌభాగ్యం కల్పించారని, 24 గంటలు ఏకాహంతో పాటు భక్తులకు అన్నదానం చేశారని రంగయ్య చెప్పారు. ప్రతి నెల జరిగే కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలన్నారు. శాశ్వత అఖండ హరే రామ నామ సంకీర్తన యాగ సంఘం కోదండరామ నామాలయము సింగరకొండ అధ్యక్షుడైనటువంటి రంగయ్యను నేను మాట్లాడుతున్నాను. ఈరోజు శ్రీరామచంద్రుడు జన్మ నక్షత్రమైన పునర్వసు రోజు. ప్రతి 27 రోజులకి పునర్వసు నక్షత్రము శ్రీరామచంద్రుడు జన్మ నక్షత్రం రోజున ప్రతి 27 రోజులకి జన్మ నక్షత్రం వస్తుంది. ఆ రోజున ఈ కోదండరామాలయంలో శాశ్వత అఖండ హరే రామ నామ సంకీర్తన యాగ సంఘం తరఫున అభిషేకము, 24 గంటలు ఏకాహము, హరే నామ సంకీర్తన 24 గంటలు జరుగును. అన్నదానము 250 నుండి 350, 300 మంది వరకు ఈరోజు అన్నదానము చేస్తుంటాము. ఇలా నిరంతరంగా 10 సంవత్సరం నుండి జరుగుతున్నది. ఇచ్చట కులమతాలకి అతీతంగా అందరినీ ఆదరణతో, ప్రేమతో మేము ఇక్కడ అన్నదానం చేస్తూ వారికి మేము అండగా ఆదరణగా ఉంటున్నాం. ఇక్కడ చాలామంది ఒక 30-32 మంది, ఒక్కోసారి 40 మంది వృద్ధులు ఇక్కడే ఉంటారు. వాళ్ళకి నిత్యము ఉదయం 8 గంటలకు టిఫిను, 12 గంటలకు భోజనము, రాత్రి 8 గంటలకు భోజనము ఏర్పాటు చేసి వాళ్ళకి 2 హాల్స్ కట్టించి వసతి ఏర్పాటు చేశాము. నిద్రించేదానికి మంచములు, టాయిలెట్లు కూడా మంచి 24 గంటలు హరినామ సంగీతం చేస్తుంటారు. ఆ వృద్ధులు మేము పోషిస్తూ ఉన్నాము. ఇలా నిత్యము దాదాపు 15-17 సంవత్సరాల నుండి ఇక్కడ ఏకదాటిగా నిరంతరంగా జరుగుతున్నది.
ద్విచక్ర వాహనాన్ని ఆటో ఢీకొట్టడంతో ఒకరికి గాయాలైన సంఘటన బుధవారం అద్దంకి పట్టణంలోని రామ్నగర్లో చోటు చేసుకుంది. న్యూ ఎస్బీఐ కాలనీకి చెందిన సుందర్రావు ద్విచక్ర వాహనం మీద వెళ్తుండగా ఆటో ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. స్థానికులు గుర్తించి హుటాహుటిన సుందర్రావును చికిత్స నిమిత్తం ప్రైవేటు వైద్యశాలకు తరలించారు. నెంబరు 5181 అంట. మేడం ఫోన్ అద్దంకి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.